అధినేత జనసేన అధినేత మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆయన పైన అధికార పార్టీకి సంబంధించిన ఆ పార్టీకి టచ్లో ఉండే కొద్దిమంది వాలంటీర్ల చేత కేసులు కూడా పెట్టించారు. సో మా పైన ఏదో మాట్లాడుతున్నారు ఈయన అని. కానీ ఇప్పుడు చూస్తే పూర్తిగా వాళ్ళని ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వాలంటరీ పదవి నుంచి కూడా పక్కకు పెట్టేసి, ఎందుకంటే ఈసీ వద్దని చెప్పింది కదా వాళ్ళను ఎన్నికల విధుల్లో వాడొద్దని. సో వాళ్ళను బయటకి ప్రభుత్వం నుంచి బయటకు పంపించేసి సో ఇప్పుడు వాళ్ళని మళ్ళీ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే సిమ్ కార్డులు, ప్రభుత్వం ఇచ్చే సిమ్ కార్డులు కూడా వెనక్కి తీసుకుంటున్నారంట. అంటే ఇప్పుడు వాళ్ళు పనిచేసినా కానీ ఆ ప్రభుత్వంలో లేరు, వాళ్ళు వాలంటీర్లు కాదు అని చెప్పుకోవడం ఎట్లా చూస్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, ఏబిఎన్ వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందే ఈ మెకానిజం ఏదైతే ప్యారలల్ వ్యవస్థను అయితే ఎప్పుడైతే తీసుకొచ్చారో, మనకున్న రెవెన్యూ వ్యవస్థల్ని అన్నిటినీ వాటికి ఏవి పనులు చేయకుండా, పంచాయతీరాజ్ వ్యవస్థలు కానీ వీటిని అన్నిటినీ పనిచేయనీయకుండా ఈ వాలంటీర్స్, సచివాలయ వ్యవస్థలు ప్యారలల్ గా తీసుకొచ్చి వాళ్ళ ప్రైవేట్ సైన్యాన్ని ఎలాగా నిర్మించుకున్నారు అనేది మనం అందరం 5 ఏళ్లలో చూసింది అదే. స్థానిక ఎన్నికలప్పుడు కూడా వాలంటీర్స్ ఎంత ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరు డేటా కలెక్ట్ చేయడానికి రీజన్ 2024 ఎలక్షన్ ధ్యేయంగా వాళ్ళు ఆ రోజే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏమన్నే మొదలు పెట్టారు ఈ రోజు ఎలక్షన్ కోసం పనిచేయడం. సో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టి ఆ 50 ఏళ్ళని క్లీన్ మానిటరింగ్ అనమాట, ఒక వాచ్మెన్ లాగా క్లీన్ మానిటరింగ్ చేసి ఏ ఇంట్లో ఎవరున్నారు, ఎవరికి మద్దతుదారులు, ఎవరు ఓటేస్తున్నారు, ఎవరు వేయట్లేదు, వేయకపోతే వాళ్ళని ఎట్లా లొంగ తీసుకోవాలి, వేస్తే ఇంకా ఎట్లా వాళ్ళకి పథకాలు ఇవ్వాలి, వాళ్ళని ఎట్లాగా రెచ్చగొట్టాలి, లేకపోతే వెయ్యిన వాళ్ళ మీద వీళ్ళందరినీ ఎలాగ ఒక గ్రూప్ చేసి ఒక రౌడీ గ్యాంగ్ లాగా చేసి ఎలా దౌర్జన్యాలకు పాల్పడాలి, ఇవన్నీ ఒక ముఠా నాయకుల్లాగా ఒక వాలంటీర్ని తయారు చేశారు. 5 ఏళ్ల నుంచి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిందే 24 ఎలక్షన్స్ కోసం. సో మనం అందరం ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఈసీకి కంప్లైంట్ చేయడం వల్ల, కేంద్ర అధికార పెద్దలతో మాట్లాడటం వల్ల వాటెవరు మొత్తానికి వాలంటీర్స్ దీనిలోకి ఎలక్షన్ లో పాల్గొనకూడదు, కేవలం వాళ్ళు అసలు వాలంటరీ అది ఎలక్షన్ ప్రాంతంలో కూడా ఉండడానికి వీల్లేదని చెప్పడం మంచి విషయమే. కానీ ఇంకు పూసే అధికారం సచివాలయ సిబ్బందులకు ఇచ్చారు, అదొక్కటే చాలు. వాళ్ళను కూడా సచివాలయ సిబ్బంది కూడా వాలంటీర్స్ లాగే, సేమ్ వాలంటీర్స్ లాగే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి పెట్టిన వ్యవస్థ. ఏం చేస్తారండి? ఇంకు పూస్తే దాంట్లో ఏంటి వాళ్ళు చేసేది ఏంటి? ఇబ్బంది ఏముంటుంది అందులో? అంటే డమ్మీ ఇంకు పూస్తారా తుడుచుకోవడానికి? అవునండి, నియోజకవర్గానికి ఒక 25,000 దొంగోట్లు వేసారు, దొంగోట్లు క్రియేట్ చేశారు. వాళ్ళందరికీ ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఐడియా ఉంది. వాలంటీర్స్ కి, సచివాలయ సిబ్బందికి, సచివాలయ కన్వీనర్స్ కి. వాళ్ళు ఇంకు పూసేటప్పుడు ఇప్పుడు ఒక మనిషి 2 సార్లు ఓటేయాలనుకోండి, ఇంకు పూసేటప్పుడు తెలిసిద్ది ఎన్నిసార్లు వస్తున్నారు ఏంటి అని, ఎలాగా ఏంటి, ఎన్ని ఓట్లు పట్టి ఇంకా ఎన్ని పడాలి, ఇంకెంతమందిని తీసుకురావాలి అనేది వాళ్ళకి ఒక క్లియర్ అవగాహన ఉంటది కదా. ఇంకు పూసేది వాళ్లే కాబట్టి ఎవరు మద్దతుదారులు వచ్చారు, ఇంకా దొంగోట్లు ఎన్ని వేయాల్సిన పెండింగ్ ఉన్నాయి, మనం ఎన్ని పోల్ చేసుకున్నాం ఇప్పటి వరకు, ఈ బూత్ లో మన మెజారిటీ ఎంత, మనం ఎన్ని వేయించగలిగా, ఇంకా మిగతా వాళ్ళని పట్టుకురండి, వాళ్ళు ఇండికేషన్స్ ఇస్తారు, తీసుకురండి, తరలించండి, దొరలించండి అని. సో వాళ్ళు ఒక్కళ్ళు చాలా, ఇంకు పూసే ఒక్క పని చాలు అక్కడ మొత్తానికి సున్నం పెట్టడానికి. సో అందుకనే వాళ్ళకి ఆ అధికారం కూడా దూరం చేయాలి అని చెప్పి మేము ఈసీకి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతిపక్షాలైన మనం కూడా అందరం. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది అంటే అండి, సామ భేద దండోపాయాలన్నీ ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని దొంగోట్ల దగ్గర నుంచి, ఓట్లు కొనడం దగ్గర నుంచి, వాలంటీర్స్ ని, సచివాలయ ఎంప్లాయీస్ ని, అందరిని ఎవరిని వదలటం లేదు. సో వాలంటీర్స్ మాత్రం పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య విలువలకి గండి కొడుతున్నారన్నమాట వాస్తవం. ఇందాక అంకమరావు గారు చెప్పినట్టు నిన్న నేను కూడా సభలో ఉన్నానండి, నేను వీడియోస్ తీశాను, పవన్ గారు మీకు పంపిస్తాను నేను నెంబరు తీసుకొని. అక్కడ ఆడవాళ్ళ మీద అసలు అన్నోన్ పర్సన్స్ లేడీ వివిఐపి గ్యాలరీలోకి వచ్చారు. వాళ్ళు ఎట్లా వచ్చారో అర్థం కాలేదు, మొత్తం ఫుల్ గా తాగున్నారు. 150-200 మంది, అంతా కొత్త మొహాలు అన్నమాట, ఎప్పుడు చూడని. అసలు జనసేన కండువాలు, ఎల్లో కలర్ కండువాలు వేసుకొని ఎంత మంది వచ్చారంటే వాళ్ళంతా ఒక సైజు వాళ్ళండి, అంతా ఒక ఏజ్ 18 to 25 మధ్యలో ఉన్నారు. అందరూ ఫుల్ గా తాగేసి వాటర్ బాటిల్స్ విసిరేస్తున్నారండి లేడీస్ మీద. అది విసిరేసేది కూడా నేను షూట్ చేశాను, ఎవరెవరు వేస్తున్నారు అని వీడియో తీశాను.
మా ముందున్న వాళ్ళకి తలలకు తగలటము, అందరికి వెనక వీపులకు తగలటం, బాటిల్స్ చాలా ఫోర్స్ గా వేయటం చేశారు. అక్కడ సెక్యూరిటీ లేదు, ఎవరు లేరు. ఒక్క లేడీ కానిస్టేబుల్ ఉంది మా దగ్గర, మా గ్యాలరీలో. అంత పెద్ద గ్యాలరీకి ఒక్క లేడీ ఉంది. ఆవిడ వల్ల ఏమైందండి, మా వాలంటీర్స్ కూడా పార్టీ పరంగా పనిచేసే మా వాలంటీర్స్ కూడా వాళ్ళకి ఎలో ఇవ్వలేదు అసలు. ముందు వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేశారు. ఇదంతా ఎస్పీజీ కమాండ్ లోకి వెళ్ళింది, మేము సెక్యూరిటీ హై సెక్యూరిటీ అని చెప్పి ఈ వంకతోటి ఎక్కడికక్కడ నిర్బంధం చేశారు. మేము డిఫెండ్ చేసుకునే ఫోర్స్ ను కూడా మాకు లోపలికి ఎంటర్ అవనిపోవడం వల్ల ఆ బయట ఫోర్స్ ఎట్లొచ్చిందో తెలియలేదు. ఈ పోలీస్ యంత్రాంగం, సరైన యంత్రాంగం అక్కడ లేదు మహిళా గ్యాలరీలో. మేము ప్రత్యక్ష సాక్షులు ఎంత ఇబ్బంది పడ్డాం అనేది అసలు మోదీ గారి స్పీచ్ అవును శివపార్వతి గారు, మీరు అక్కడ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనం చూస్తే గిద్దలూరు మండలం పరమేశ్వర్ నగర్ లో ఒక దారుణం జరిగింది. అంటే ప్రజాగళం సభకి వెళ్లాడని కక్షగట్టి గొడ్డలితో నరికి చంపిన వైసీపీ మూక. ఇలాగా సభలకు వెళ్ళిన వాళ్ళని ఈ వాలంటీర్స్ ఎవరెవరు సభలకు వెళ్తున్నారు, ఎవరు ఇష్టంగా వెళ్తున్నారు, మద్దతుగా అందరినీ ఊర్లో వాళ్ళందరినీ గుమికు అంటే గ్రూప్ చేసి వెహికల్స్ పెట్టుకొని వాళ్ళందరూ వాళ్ళే కోఆర్డినేట్ చేసుకొని వాలంటీర్ గా ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళని అటాక్ చేస్తున్నారండి. ఇది ఇప్పటి నుంచి జరుగుతున్నది కాదు. మా సభల్లో కూడా, మేము జనసేన ఇండివిజువల్ గా నిర్వహించిన సభల్లో కూడా ఎవరైతే గ్యాదర్ చేస్తూ జనాల్ని, అంటే కార్యకర్తలంతా విడివిడిగా వెళ్ళడం కన్నా ఒక వెహికల్ పెట్టుకొని వెళ్దాము, అలాగా ఊర్లో డిస్కస్ చేసుకొని ఊర్లో నుంచి వెహికల్స్ ఏవైతే మొదలవుతున్నాయో ఆ వెహికల్స్ కూడా దొరకనీయకుండా, వెహికల్స్ మాట్లాడుకున్నా వస్తామని చెప్పి లాస్ట్ లో రానివ్వకుండా కూడా అడ్డుపడిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ ఎలాగోలా పెట్టుకొని వస్తున్నా వాళ్ళని చెక్ పోస్టుల దగ్గర ఆపడమో, ఏదో రకంగా ఆపడమో, అది దాటుకొని వచ్చిన తర్వాత రోజు దాడి చేయడమో, ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతున్న విషయాలు. ఇప్పుడంటే ఇంకా చంపడం వరకు వెళ్ళింది. అప్పుడు దాడి చేసి వదిలేశారు. ఇప్పుడు ఏకంగా ప్రాణాలు తీయడానికి తెగబడ్డారు. ఈ రకంగా ఉంటే ఈసారి ఎలక్షనీరింగ్ మాత్రం ఏ స్థాయిలో హింసని ప్రేరేపించేలాగా ఈ వైసీపీ మూకలు, ఈ కాలకేయ మూకలు ఎలాగా తయారయ్యారో ఒకసారి ఎలక్షన్ కమిషన్ కూడా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రోజు ఎవరైతే జిల్లా ఎస్పీలుగా ఉన్నారో, వెనక 2 అక్షరాలు ఉన్నాయో, దయచేసి ఆ మహానుభావులందరినీ మేము ఎలక్షన్ కమిషన్ కి విజ్ఞప్తి చేస్తాం. ఆ మహానుభావులందరినీ గనక బదిలీ చేస్తే తప్పితే ఎలక్షన్ క్లియర్ గా జరగదు. ఇక్కడ పక్షపాత ధోరణితోటి పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. ఉన్నత అధికారులు పక్షపాత ధోరణితో పనిచేస్తున్నారు. సామాజిక వర్గాల రకంగా పనిచేస్తున్నారు. ఈ రోజు పల్నాడు ఎస్పీ గారు ప్రవర్తన తీరు నిన్న జరిగిన సభలో జరిగిన సెక్యూరిటీ దోషాలను తెలియజేస్తుంది. రైట్, రాకేష్ గారు ఉన్నారు, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి, మాట్లాడదాం. రాకేష్ గారు నమస్తే అండి. రాకేష్ గారు, చూస్తా ఉన్నాం అధికార పార్టీ సభల్లో, ర్యాలీల్లో కూడా ఇటు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పూర్తిగా అధికార పార్టీకి రాబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ విధులు, వాలంటీర్ విధుల నుంచి బయటకు తీసుకొచ్చి, ఎందుకంటే ఇంతకాలం వాళ్ళ దగ్గర సేకరించిన డేటా మొత్తం ఉంది. ఎవరెవరు 50 ఇళ్లకు ఒకరిని పెట్టారు కాబట్టి ఎక్కడెక్కడ ఎవరుంటారు, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎవరెవరు ఓటు వేయడానికి రాకపోవచ్చు, ఎవరు ఓటేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళను ఒక గ్రిప్పులో పెట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ ఈ పదవి నుంచి బయటకు తీసుకురావచ్చు, వాలంటీర్ వ్యవస్థ నుంచి బయటకు తేవచ్చు, కానీ విషయాలు మాత్రం పూర్తిగా వాళ్ళకి తెలిసే ఉంటాయి కదా. సో వాళ్ళ ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తారు సార్? ఏబిఎన్ ప్రేక్షకులకి, డిబేట్ లో పాల్గొన్న తోటి విశ్లేషకులకి, సోదరి శివపార్వతి గారికి అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజు మనం చూసినట్టయితే మోడీ గారి సభ, ప్రధానమంత్రి మోడీ గారు సభకు వస్తా ఉన్నారు. ఏదైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభకి ఎంత ఎత్తున, పెద్ద ఎత్తున జనం వస్తారని చెప్పి వారం రోజులు ముందుగానే ప్రతి విషయాన్ని కూడా డిపార్ట్మెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఒక మ్యాప్ ఇచ్చి మీరు చూడొచ్చు, మోడీ గారు హెలిప్యాడ్ ఎక్కడ దిగుతారు, వచ్చే దారేంటి, సెక్యూరిటీ జోన్ ఏంటి, వివిఐపి జోన్ ఏంటి, విఐపి జోన్ ఏంటి, మిగిలిన గ్యాలరీల వారీగా ఎక్కడ కూర్చోవాలి, పార్కింగ్ ఎక్కడ, వాటర్ ఎక్కడ, ఫెసిలిటీ ఎక్కడ అని ఈ విధంగా మనం ఒక మ్యాప్ ఇచ్చి మరి క్లియర్గా చాలా వివరంగా
పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెబితే ఎక్కడెక్కడ ఎవరిని కంట్రోల్ చేయాలి, ఎక్కడ మార్కెట్లు పెట్టాలని ఈ విధంగా మనం అందరికి కూడా మనం చెప్పడం జరిగింది. అయినా సరే అక్కడ స్థానిక ఎస్పీ, నరసరావుపేటకు సంబంధించిన ఎస్పీ ఎవరైతే ఉన్నారో అతను కేవలం వైసీపీ పార్టీ తొత్తుగా ప్రవర్తించి